అందరికీ నమస్కారం అండి. G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది సిమెంట్ రోడ్డు ఉంది, డ్రైనేజీ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ హౌస్ అయితే సేల్కుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. ఈ హౌస్ స్టార్టింగ్ పార్కింగ్ అయితే ఇచ్చారండి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ అయితే ఉంది. పక్కన సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK ఉంటుంది. ఎంట్రన్స్ మీటర్ అయితే ఉంది, దేనికి దాని సపరేట్గా ఉన్నాయి. ఈ హౌస్ మొత్తం 100 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. రోడ్డు ఫేసింగ్ అయితే కనుక వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మెయిన్ డోర్ వచ్చి ఉత్తరం వైపు అయితే ఉంది. ఇది మెయిన్ డోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్లోనే కిచెన్ అయితే వస్తుంది. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. మొత్తం 100 గజాల్లో ఉంటుంది. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఉందండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి 2 years లోపే ఉంటుంది. బ్యాంకు లోన్ వస్తుంది. బ్యాంకు లోన్ కూడా మేమే చేపిస్తాము. ఎటువంటి కమిషన్ లేకుండా SBI నేషనలైజ్డ్ బ్యాంక్స్లో లోన్ కూడా చేపిస్తాము. ఇక్కడ 6x6 మంచం అయితే ఉంది, మీరు చూస్తున్నారు కదా. కబోర్డ్ వర్క్స్ అలాగే పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసి ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా అయితే చేపించారు. ఈ హౌస్ ఓన్ కన్స్ట్రక్షన్. చాలామంది మమ్మల్ని ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏమైనా ఉంటే చెప్పమని అడిగారు. వాళ్ళందరికీ ఇది బెస్ట్ చాయిస్ అన్నమాట. ఒకసారి నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తానండి. 2 BHK ఫ్లాట్ ఉంది, చాలా బాగుంటుంది. ఈ హౌస్ కింద పైన కలిపి మొత్తం మీద 70 లక్షలు అయితే చెప్తున్నారు. కాస్ట్ 70 లక్షలు చెప్తున్నారండి. రేటు మాట్లాడుకోవచ్చు. 2 years లోపే అవుతుంది కన్స్ట్రక్షన్ అయితే. కొత్త కన్స్ట్రక్షన్, పైగా ఓన్గా వాళ్ళే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసినట్లయితే చూపిస్తాం ఈ హౌస్ని. పైన వచ్చి తూర్పు ఫేసింగ్లో ఉంటుందండి మెయిన్ డోరు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పైన సీలింగ్ వర్క్స్ అలాగే మొత్తం వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి. పైన హాలు విశాలంగా అయితే ఉందండి. ఈ హౌస్ కొలతలు వచ్చి 20 వెడల్పు ఉంటుంది, 45 లోతు ఉంటుందండి. మెయిన్ డోర్ ఫేసింగ్ అయితే తూర్పు, రోడ్డు ఫేసింగ్ అయితే పడమర అయితే ఉంటుంది. కింద పార్కింగ్ ఇచ్చారు కాబట్టి మనకి పైకి రావచ్చు. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే మీకు నేను చూపిస్తాను. ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే ఉందండి. ఓపెన్ టైప్ కిచెన్. మొత్తం వుడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి. ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ అండి. సింగినగర్ పైపుల్ రోడ్డు. ఈ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది. G+1 హౌస్. ఎవరైనా రెంట్ కోసం అయితే కనుక పైన ఒక 9,000 వస్తుంది, కింద ఒక 5,000 వస్తుంది. మొత్తం మీద కలిపి ఒక 14-15 వేలు అయితే రెంట్ అయితే వస్తుంది. ఇది 6x6 మంచం అయితే ఉంది. ఇక్కడ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్. సేమ్ కింద ఎలా ఉందో అదే కొలత అయితే ఉందండి. ఇక్కడ కాస్ట్ 70 లక్షలు చెప్తున్నారు. ఫైనల్గా తగ్గించేస్తామని కూడా చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్కి కాల్ చేసి చూడండి. అలాగే విజయవాడ నగరంలో మీ హౌసెస్ ఏమన్నా ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం. ఈ సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ బాత్రూమ్ అయితే ఉంది, చూపిస్తాను. పైన టెర్రస్ మీద కూడా ఒక పిల్లర్స్ అయితే వేసి ఉన్నాయండి. విజయవాడ పైపు రోడ్డు సెంటర్లో మెయిన్ రోడ్డుకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ అయితే సేల్కుంది. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. ఇక్కడ సపరేట్గా గేట్ కూడా ఇచ్చారు, పైనుండి ఎవరు రాకుండా సెక్యూరిటీ గేట్ కూడా ఉంది. పైన కూడా ఏమన్నా ఫంక్షన్ ఏమన్నా చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. చాలా విశాలంగా అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇచ్చాము, ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి. థ్యాంక్ యూ.